వెల్కమ్ టు పూరా లోకల్. సవార్కర్ మీద చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం చివాట్లు పెట్టింది. దేశ చరిత్ర తెలియకుండా సమరయోధులను అపహాస్యం చేయడం, స్వాతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సవార్కర్ పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. మన స్వాతంత్ర సమరయోధులను అపహాస్యం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. స్వాతంత్ర సమరయోధులను ఎగతాళి చేస్తూ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ 2022లో మహారాష్ట్రలో నిర్వహించిన ర్యాలీలో సవార్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వీరు సవార్కర్ ను కించపరిచేలా ఉన్నాయంటూ నృపేంద్ర పాండే యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ దశలో తమ జోక్యం అనవసరమని సెషన్స్ కోర్టులోనే రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు లక్నో బెంచ్ సూచించింది. ఈ నేపథ్యంలో తనపై క్రిమినల్ చర్యలు నిలిపేయాలని కోరుతూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ను విచారించిన ధర్మాసనం రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది. మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన వారి పట్ల ఇలాగేనా వ్యవహరించేదని నిలదీసింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సుమోటోగా తీసుకుంటామని హెచ్చరించింది. అయితే రాహుల్ పై క్రిమినల్ చర్యలు నిలిపేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఫిర్యాదుదారు నృపేంద్ర పాండేకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.